శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 degreesలో ఉన్నాడండి. పరమోచ్చం వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 degrees దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడే శక్తి, ముఖవర్చస్సు, అందము ఎక్కువ ఉంటాయి. మీకు స్థిరమైన సంపాదన అంటే మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా తీరుతాయి. ఎవరి దగ్గర చేయి చేపాల్సిన అవసరం రాదు. మీకు ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలో ఉంటారు తప్ప మీరు ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంతమంది వాళ్ళ జత రీత్యా కొంతమందికి ఉంటుంది అవకాశం. ఇది అవకాశం ఏంటంటే డబ్బులు అడగడము వాడి అవకాశం ఉంటుంది. ఏదేమైనా మీరు చక్కటి భోజన వసతులు బాగుంటాయండి. మీ సంపదలు పెరుగుతాయి. మీ కుటుంబంలోనే మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. చదువు పట్ల అశ్రద్ధ ఉంటుందండి మీకు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి కేతు ప్రభావం కూడా కొంచెం స్తబ్దతగా ఉంటుంది వాళ్ళకి. కానీ లాభస్థానం దశమస్థానంలో చాలా బాగుంది కాబట్టి వ్యాపారం వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ చదువు విషయంలోనూ మీ తల్లి గారి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ సంతానం విషయంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముఖ్యంగా ఆడపిల్లల సంతానంలో విషయంలో పెళ్లిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి. వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో ఖచ్చితంగా జరుగుతుంది. 7th house లార్డ్ 10th house ఉన్నాడు. ఫారిన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మీకు ఫారిన్ సంబంధాలు రావడం కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత ఫారిన్ వెళ్ళిపోవడం కానీ మీ జాతకాల్లో ఉండి తీరుతుంది. అంటే 7th house లార్డ్ ఇన్ 10th house మీ జాతకంలో కూడా చూసుకోండి. సరే, 7th house లార్డ్ ఎవరు? కుజుడు. మీకు 7th house లార్డ్ కుజుడు అయ్యాడు. ఆయన మీకు భాగ్యంలో ఉన్నాడు. 10th house కాదు, భాగ్యంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా భాగ్యంలో ఉన్న కుజుడు యోగంగానే చేస్తాడు. సప్తమాధిపతి ఉచ్చులో ఉన్నాడు. అంటే మంచి మంచి సంబంధాలు, గ్రాండ్గా సంబంధాలు చేయడానికి అవకాశాలు, అంటే మీరు పెళ్లి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా రవి కుజులు భాగ్యంలో ఉన్నారంటే వ్యాపారాభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో పదవులు, ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న కొంతమంది సివిల్ సర్వీసెస్కి రాస్తూ ఉంటారు. అలాగే గ్రూప్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళు ఏ అనుకున్నా ఆ పనులు సక్సెస్ అవుతారు. కొంతమంది ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలుస్తారు, పదవులు వస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. సూర్య భగవాన్ ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఇవన్నీ దర్శనం చేసుకుంటారు. ఏదేమైనా బుధ శుక్ర రాహుల్ దశమలు ఉండడం గ్రేట్. బుధ శుక్ర రాహుల్ ఉన్నారంటేనే వార్తా సంస్థల్లో పనిచేయడము, ఆత్మీయ భావం కలిగి ఉండడము, అంతేకాకుండా విశేషమైన పలుకుబడి కలిగి ఉండడము బుధ శుక్రుల వల్ల. అలాగే భూములు కలిగి ఉండడము, శుక్ర రాహుల వల్ల కూడా సినిమా రంగంలో పనిచేస్తూ ఉండడము, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, మంచి మంచి డ్రెస్సులు, బంగారాభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉండడము, ఇవన్నీ కూడా బుధ శుక్ర రాహుల వల్లనే ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటారు. సినిమా రంగంలోనే మీకు అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, బాగా పాటలు పాడేవాడికి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, కళారంగంలో ఒక విషయం చెప్పాలంటే
ఒక్క ముక్కలో చెప్పాలంటే కళారంగం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు చెప్పాలంటే లాభస్థానంలో శని వ్యవసాయ రంగంలో బాగా రాణిస్తాడండి శని. అలాగే మంచి మంచి వెహికల్స్ కొనుక్కునేట్ చేస్తుంటాడు. డబ్బులు బాగా వచ్చేట్టు చేస్తుంటాడు మీకు. అంటే మీ జాతకాలు ఇచ్చే ఆధారపడి ఉంటుంది. శని ప్రభావం చెప్పాలి కాబట్టి 11వ భావం ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా మీ పై వాళ్ళు అన్నయ్యలు అక్కయ్యలు వాళ్ళకి బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ తగ్గదు. సో ఈ విధంగా వృషభ రాశి వారికి చాలా బాగుంది. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము. అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి కంపల్సరీగా. ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్లో మనం తెలుసుకొని చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదు ఏముందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది. సోమవారం అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఇది కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12వ భావంలో ఉండడం వలన, 7వ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి 8వ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనుర్రాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పాటు ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము, స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా, చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన అంటే జన్మానికి శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి. 12 రాశి వారి కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు సరే అవి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.